కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. నిందితి నీవే జగత్తునంతా, నువ్వు వినాంత మాయా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. సాయి కృపా దృష్టి కనుమా, నీ బిడ్డల పాలన కొనుమా. నే ఒక అంధుని రంజిత బంధిని, ప్రభు దర్శనమే ఇమ్మా. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. సచ్చరిత్ర సప్తాహ పారాయణం చేసేవారు ఇప్పుడు మనం వినబోతున్నటువంటి 23వ అధ్యాయం ఏదైతే ఉందో 4వ రోజు ఆదివారం రోజున ప్రారంభించేటువంటి ఆ సప్తాహ పారాయణంలో క్రమంలో ఆదివారం నాడు ప్రారంభించే మొట్టమొదటి అధ్యాయం ఇది. ప్రతి అధ్యాయంలో లాగానే ఈ అధ్యాయంలో కూడా హేమాధిపంత్ ముందు కాస్త ఉపోద్ఘాతం చెప్పారు. ప్రతి అధ్యాయంలో చెప్తున్నారు అని అనుకోవచ్చు. ఉపోద్ఘాతం ఎలాంటిదిగా ఉంటుందంటే, ఆ తర్వాత మనం కథలు వినబోతున్నటువంటి మన మనస్సులకు ముందు ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికంగా ఆత్మసాక్షాత్కారాన్ని కలిగించేటువంటి భావన మన మనస్సులో బాగా నింపేటట్టుగా ఉండేటువంటి ఆధ్యాత్మికమైన విషయాలను ఉపోద్ఘాతంగా చెప్పడం, అది చాలా విశేషమైనటువంటి ఆలోచన. బాబాయ్ ఆ రకంగా హేమాధిపంతు చెప్పించాడేమో. కాబట్టి బాబాయ్ ఎవరు అనేటువంటి విషయాన్ని చెబుతూ ఆయన ఒక నటుడిగా సాయి తన భక్తులతో వినోదింపజేసి వారి నైజమును మార్చేవారటండి. ఎట్లంటే వాళ్ళతో ఆడుకుంటూ తల్లి కానీ తండ్రి కానీ ప్రేమతో ఏం చేస్తారంటే వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకు ఉండేటువంటి గుణమును మారుస్తారు. అది సహజం ఎక్కడైనా. అందుకని వాళ్ళని కసిరించుకొని కోపంతో తిట్టితే వాళ్ళు మారలండి. కాబట్టి బాబా గుణమేమిటి, బాబా యొక్క నైజం ఏమిటో చెప్తే హేమాధిపంత్ అంటున్నారు, భక్తులు తన భక్తులతో ఆయన వినోదింపచేసి ఆయన కూడా ఆనందపడతాట, వాళ్ళు నవ్వితే ఈయన కూడా నవ్వేవాడట. ఇదేమిటి అనుకుంటాం, కానీ ఆ భక్తులతో పాటు బాబా నవ్వుతూ కూడా చివరికి ఏం చేసేవారంటే వారి యొక్క గుణమును వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పు కలిగించి, ఇంతకుముందే మనం గుర్తు చేసుకుంటే సంస్కారం కలిగించేటువంటి వారు, భక్తులకు సంస్కారం కలిగించేటువంటి సద్గురు సాయిబాబా అని చెబుతూ ఇంతకుముందు అనేకమైనటువంటి కథలు మనం విన్నాం. ఇక్కడ ఏ విషయంలో కూడా బాబా పోటీ పడేవారు కారటండి. అదిగో అవి ఇవి అవి. ఎందుకంటే ఏ సన్యాసికైనా ఏ యోగీశ్వరుడికైనా ఇప్పుడు మనం చూస్తున్నాం పోటీ పడడం. వారికంటుందే మనకి ఎక్కడా పోటీ పడేవారు కాదట. ఎవరు తన దగ్గర ఏ రకంగా కూడా ఇది నాకు కావాలని ఆశించేవారు కాదటండి. ఎప్పుడు కూడా ఆయన ఇతరులు ఈ రకంగా నాకు ఈ పని చేసి పెట్టండి అని బాబా ఎప్పుడు చెప్పేవారు కాదటండి. నిరాడంబరుడుగా నిరహంకారుడిగా ఉండేవారట. అందుకని ఇక్కడ అంటారు హేమాధిపంత్ 23వ అధ్యాయంలో సమస్త చేతనాచేతనముల్లో భగవంతుడు చూడగలిగినటువంటి బాబాకు సమస్త చేతనాచేతనములండి. ఈ చేతన అంటే మామూలుగా కదిలేటువంటి చైతన్యంతో ఉండేటువంటి శరీరము జీవములోనే కాకుండా ఫోటో రూపంలో కానీ, బండ రూపంలో కానీ, కొండ రూపంలో కానీ ఏ రూపంలో చూసినా కూడా ఆయన భగవంతుడు చూడగలిగిన వారు ఎవరు? సాయిబాబా. అలాంటి వారికి వినయము ఎంత గొప్ప అదే కాదా అని హేమాధిపంత్ అంటున్నారు. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ, అందుకని భగవాను వాచ అంటారండి భగవద్గీతలో. ఆయన కృష్ణము వాచ అనలేదు ఎక్కడ. అలాగే ఆయన ఏమన్నారు? విద్యా వినయ సంపన్నే, ఎంతో విద్యావంతుడైనప్పటికీ కూడా వినయంతో ఉంటారు. కృష్ణుడు ఎంత వినయంతో ఉండేవారండి. జగద్గురువు ఆయన. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అంటామే. అట్లాంటి కృష్ణుడు వినయముతో
అదేదో ఒక ధర్మరాజుల వారు యజ్ఞం చేస్తే దాంట్లో చివరికి ఆయన చేసే పని ఏమిటి? విస్తళ్ళెత్తేయడం అండి. ఎంత వినయం అండి! మరి ఇవన్నీ మనం కథలు వింటున్నాం. మరి బాబా కూడా అలాంటి వినయంతో చక్కగా ఆయనకి ఎంత శోభాయమానంగా ఉంటుంది ఆ వినయం అని చెబుతూ హేమాధిపన్ ఎవరినీ నిరాధించడం కానీ అవమానించడం కానీ వారు ఎరుగారటండి. ఎవరినో ఏ రకంగా కించపరచడం కానీ అవమానించడం కానీ ఏనాడు ఎప్పుడు నేను భగవంతుడిని అని బాబా అనడం లేదటండి. ఎప్పుడు ఎవరితో చెప్పినా భగవంతుడి విధేయ సేవకుండని చెప్పుకునేవారట. ఈ రకంగా ప్రవర్తించినటువంటి ఆ యోగీశ్వరుడైనటువంటి సాయి దర్శనం చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతమని హేమాధిపతి చెబుతూ ఇక్కడ భక్తుడి యొక్క అనుభవాన్ని చెప్పారు 23వ అధ్యాయంలో. అది మొదటి ఆ కథ ఏమిటంటే, నానాసాహెబ్ చందోర్కర్ గారితో పాటు ఒకతను యోగ సంబంధమైనటువంటి సాధనలలో విద్యార్థి దశలో అంటే ఇంకా నేర్చుకుంటున్నాడండి పిల్లవాడు. ఆ వ్యక్తి చందోర్కర్ గారు చెబితే, అయ్యా సాయిబాబా గొప్ప యోగీశ్వరుడు, ఆయనకు ఖండయోగము ధౌతి యోగం ఇట్లాంటివి మామూలుగా ఆయన సహజంగా ఆయన ఆ రకంగా చేయగలుగుతారు. అట్లాంటి ఆయన దగ్గరికి మీరు వస్తే మీకేమైనా కాస్త సూచనలు సలహాలు ఇస్తారు, మీరు ఏవేవో కొన్ని యోగాలకు సంబంధించిన విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నారు కదా అని చెబితే ఆ యోగ విద్యార్థి చందోర్కర్ గారితో పాటు షిరిడీకి వచ్చాట. వచ్చినప్పుడు బాబా ఏం చేస్తున్నారట, రుచి లేనటువంటి ఆ రొట్టెను అంటే అక్కడ ఏం కారంగేం ఏం వేసుకోలే, ఉల్లిపాయతో సహా తింటున్నాడటండి. రుచి లేనటువంటి రొట్టె పచ్చి ఉల్లిపాయతో తినేవాడు నా కష్టాలు నేను తీరుస్తాడు. ఇక్కడ సత్యనారాయణ గారు తెలుగులోకి అనువాదం చేస్తున్న దాన్ని మీకు నేను చదివి వినిపిస్తున్నాను. నా కష్టాలు అంటే నేనేదో కష్టపడిపోతున్నాను, నేను యోగం గురించి నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవాలి దాంట్లో కూడా ఆ విద్యార్థి యొక్క మనోభావన ఎలా ఉంది, కష్టపడుతున్నాను అనుకుంటున్నాడు. ఎప్పుడు కూడా విద్యార్థి నేను ఆనందంగా నా గురువు యొక్క సహకారంతో నేను ఎప్పుడూ శిష్యుడిగానే ఉండాలనుకోవాలి. కానీ శిష్యుడు ఎప్పుడు కూడా కష్టపడిపోతున్నా అనుకుంటే వాడు నిజమైనటువంటి శిష్యుడు కాదు, సాధకుడు కాదండి. అలాంటి దశలోనే ఆ రకంగా అనుకున్నాడట, నా కష్టాన్ని నేను తీరుస్తాడు బాబా అని అనుకున్నాడట. అలా అనుకుంటూ ఉంటే సాయిబాబా చూడండి ఎంత సర్వజ్ఞుడో, ఆయన చందోర్కర్ గారితో అన్నాడట, ఎవరితో? ఆయనతో అనలేదు, ఆయన మనసుగా అనుకున్నాడు. రుచి లేనిటువంటి ఉల్లిపాయతో ఈ రకంగా రొట్టె తినేవాడు పొద్దున్నే, అది కూడా నా కష్టాలు నేను తీరుస్తాడని అనుకున్నటువంటి ఆ యోగ విద్యార్థితో అనలేదు, చందోర్కర్ గారితో అన్నాడట. ఏమని? నానా, ఎవరికైతే ఉల్లిని జీర్తించుకునే శక్తి కలిగి ఉంటుందో వారు దాన్ని తినగలుగుతారు. తినవలా అంటే ఎవరు తినాలి, ఎవరు తినకూడదు? ఆయన తిన్నాడే, ఆయన తినేవాడు నాకేం చెప్తాడు? ఆయన తిని జీర్ణించుకోగలుగుతారయ్యా, నువ్వు జీర్ణించుకోలేవు. అందుకోసమే బాగా లెక్కలు వచ్చిన వాడు, బాగా తెలిసినటువంటి వాడి దగ్గరికి పోయి ఈయనేమిటి లెక్కలు ఈ రకంగా చేస్తున్నాడు. కానీ ఆయన ఆ రకంగా లెక్కలు చేసినా ఏదైనా సైన్స్లో కానీ ఏ విషయంలోనైనా వాళ్ళకుండే ప్రావీణ్యతను గురించి మనం అక్కడ ఉండి మనం శిష్యులుగా ఉండి సాధకులుగా ఉండి నేర్చుకోవాలి. కానీ ఈయనే నాకు చెప్తాడనుకుంటూ ఆ రకంగా ఎప్పుడు కూడా ఒక సాధకుడు కానీ విద్యార్థి కానీ ఉండకూడదు, ప్రత్యేకించి యోగం విషయంలో. అందుకోసమే యోగము నేర్చుకోవడం అనేటువంటిది చాలా దాన్ని అనుభవించాలండి. అందుకని నేను మునగకుండా సాధ్యం కాదు. మునిగేటప్పుడు ఏమిటి, ఒడ్డు మీద ఉండేవాడి మీద భారం వెయ్యాలి, నమ్మకం ఉండాలి. అలాంటి స్థితిలోనే ఆ రకంగా మనం ఆనందం పొందుతాం కానీ లేకపోలేదు. కాబట్టి ఈ ఉల్లిపాయ ఈ యోగం గురించి ఈ కథను చెబుతూ హేమాధిపంత తర్వాత సర్వస్వ శరణాగతుడైనటువంటి శ్యామా పొందిన అనుభవాన్ని చెప్పాడట. ఆ చెప్పడం చూడండి, పోయిన అధ్యాయంలో మనం గుర్తు చేసుకున్నాం మిరీకర్ కథ. మిరీకర్ను బాబా ఎలా కాపాడాడు పాము. అంతకుముందు ఈ శ్యామ పాము కాటు నుండి బాబా ఎలా కాపాడాడో చెబుతూ ఆధ్యాత్మికంగా ఇంకో విషయాన్ని చెప్పాడటండి. చెప్తారు, అది నేను మీ ముందు గుర్తు చేస్తున్నా. ఈ పుస్తకం ఈ అధ్యాయంలో 23వ అధ్యాయంలో ఉంది. ఏమిటి? పంజరంలో ఉన్నంత కాలం చిలుక ఆనందపడుతుందటండి, చాలా హాయిగా ఉంది. కానీ ఎప్పుడైతే ఆ పంజరంలోంచి దాన్ని కాస్త బయటికి ఎవరైనా తీసేసాయంటే ఈ మహాప్రపంచంలోకి బయటకు వచ్చిన తర్వాత ఆ చిలుక అనుకుంటుందట, అబ్బా పంజరమే చాలా గొప్పది అని అనుకున్నాను అప్పుడు. ఇప్పుడు చూడు ఈ ప్రపంచం అంతా చూస్తుంటే అబ్బా ఎంత హాయిగా ఉందా అనుకుంటుందట. అలాగే మనం ఎంతసేపు మన కుటుంబం, మన స్థితిగతులు, నాది అనుకునే ఈ పంజరంలో ఉండడం, ఈ జీవి, ఈ చిలుక అన్నంతకాలం మనకు నా కుటుంబం బాగుందిలే చాలే అనుకుంటాం. కానీ సద్గురువు సాయి లాంటి వారి యొక్క అనుగ్రహంతో ఆ పంజరం నుంచి ఆ జీవిని, ఆ మనస్సును కొద్దిగా ఎంత గొప్పగా ఉందండి,
ఈ ప్రపంచంలో ఉండేటువంటి విశాసాలు ఎన్నున్నాయి కదా, గురువుని ఆశ్రయించడం వల్ల మహాద్భుతంగా దివ్యమైన తేజస్సు నాకు కనిపిస్తున్నదని అనుకుంటారట. అలాంటి ఉపోద్ఘాతాన్ని ముందు చెబుతూ ఆ తర్వాత దానికి ఏం కావాలి, గురువుకు శరణాగతులం కావాలండి. శరణాగతులం కాకుండా మనం ఏదో సంపాదించుకోవాలనుకోవడం చాలా అవివేకం. కాబట్టి శరణాగతుడైనటువంటి వ్యక్తి ఎంతటి అనారోగ్యమైన పోగొట్టుకోగలుగుతాడండి. దానికే ఉదాహరణగా ఒక కథను చెప్పారు. ఎవరు శ్యామాకట ఒకరోజు పాము కాటు వేసింది. బొటన మీద పాము కాటు వేస్తే ఆ కాటు వేసిన వెంటనే బంధువులు ఊరి బయట ఎవరో మంత్రం వేస్తారో తీసుకుని పోతామంటే వద్దు నన్ను సాయిబాబా దగ్గరికి తీసుకుని వెళ్ళండి అన్నమాట. చూడండి ఎంత నమ్మకమో. అంత బాధపడుతూ కూడా పాము కాటు వేసింది తెలుసతనికి, కానీ అంత బాధపడుతున్నా కూడా బంధువులు తీసుకుపోతామన్నా కూడా వద్దు బాబా దగ్గర తీసుకుని వెళ్ళండి. అది చూడండి నమ్మకం. వెళితే ఏం జరిగింది ఇక్కడ, పిరికి పురోహితుడా దిగో, పైకెక్కద్దో దిగో అని మెట్ల మీదకి మోసుకొని తీసుకుని వస్తుంటే బాబా ఆ సామాను తీసుకుని వస్తున్నటువంటి ఆ సామాను చూపిస్తూ వేలు పెట్టేట్లా చూపిస్తూ బాబా అన్నట. బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. శ్యామ అనుకోలేదండి. ఏమని మనం మామూలుగా అనుకుంటా, ఏమిటి ఇట్లా తిడుతున్నాడు నన్ను. ఆయన ఒకటే నమ్మకం అలాగే కూర్చున్నాడటండి. కాసేపు తర్వాత బాబా వచ్చాట, దీక్షితుకి చెప్పారట, తాత్యాకి చెప్పారట, తీసుకుని వెళ్ళండి, రాత్రి నిద్రపోనీయకండి అన్నారట. తెల్లవారం తర్వాత దీక్షితుని అడిగారట, శ్యామ నిద్రపోయాడండి. లేదు అని. గండం గడిచిపోయింది కాక అన్నాడట. ఏం చేశాడు బాబా, తన నోటి మాటలతో విషం ఏదైతే ఉందో ఆ పాము కాటు వేయడం వలన ఆ విషం శ్యామ ఒంటిలోకి ఎక్కుతున్నదో దాన్ని హెచ్చరించాడు బాబా. దిగో పో, పైకెక్కవద్దు, జాగ్రత్త అని ఈ రకంగా అనడం ఏదైతే ఉందో ఆయన మాటలు అవి మంత్రాలు. ఏదో బియ్యం తీసి లేకపోతే ఏవో తీసి వస్తువులు తీసి వాటి మంత్రంగా వాటి ఏవో చెప్పడం అవసరం లేదండి. ఆ రకంగా సద్గురు అయినటువంటి సాయినాథుడికి శరణాగతుడైనటువంటి శ్యామా అని పిలువబడిన మాధవరావు దేశపాండే ఇట్లాంటి కథలు అనేకం మనం సత్యత్తులో వింటాం. కానీ మనకు అనిపిస్తుంది బాబా ఇప్పుడు లేడే అనిపిస్తుంది. ఆయన పాము కాటు వేస్తే ఆ రకంగా హెచ్చరించాడే, ఇప్పుడు కనుక ఉండుంటే ఎంత బాగుండేదా. కానీ ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన ఇంకో విషయం కూడా ఉంది. శ్యామాకి ఎంత నమ్మకం ఉన్నదా, అంత నమ్మకం మనకు బాబా మీద ఉన్నదా అని కూడా మనం కాస్త పోల్చుకోవాలండి. మానసికంగా పూర్తిగా సుఖమైన దుఃఖమైన కష్టమైన ఆనందమైన నీవే సర్వేశ్వరుడు. బంధువులు నాకు చెప్పారు బయట ఊరి బయట మంత్రం వేస్తారు ఎవరో, తీసుకుని వెళ్తామని. తీసుకుని వెళ్ళండి, ఎందుకు బాబాకి ఏం తెలుసులే అన్నాడా? లేదండి బాబా. ఆ తర్వాత బాబా దగ్గరికి వెళ్తే ఏం చేశాడు బాబా, పిరికి పురోహితుడ కిందికి దిగు, పైకి ఎక్కొద్దు అన్నాడు. మరి అప్పటికప్పుడు ఏమనుకోవాలి ఎవరైనా, ఏమిటి బాబా నన్ను తిడుతున్నాడే అని అనుకోవచ్చు శ్యామ. కానీ లేదండి, మానసికంగా ఎక్కడా కూడా జాగ్రత్తావస్థలో కానీ స్వప్నావస్థలో కానీ పూర్తిగా శరణాగతుడు మాధవరావు దేశపాండే. అందుకోసమే బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, చస్తాడు పోయి చావని అని. కానీ అలాగే నెత్తిని చేయబెట్టుకొని కూర్చున్నారండి. చచ్చినా మళ్ళా పుట్టేది ఇక్కడేగా, పునరపి జననం పునరపి మరణం. ఎలా పుడతాను, బాబా సేవలోనే ఇక్కడే పుడతాను. ఏదో రకంగా బళ్ళో కుక్కో ఏదో రకంగా ఆయన దగ్గరే పుట్టాలి, చాలు, ఆయనే భగవంతుడు. చూడండి ఎంత కుంఠితమైన నమ్మకం. అంత నొప్పి పుడుతూ ఆ పాము కాటు వేసినా ఆయన అక్కడ ఉన్న అంత నమ్మకమే కాదు, ఓపిక. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ కథ ద్వారా. అట్లాంటి వ్యక్తి ఎప్పుడైనా సర్వస్వ శరణాగతుడైతే అనుగ్రహం పొందగలుగుతాడు. ఆ తర్వాత ఈ 23వ అధ్యాయంలో హేమాధిపంతు గుర్తు చేస్తున్నారు. అది ఎవరి కథ అంటే దీక్షిత్ గారి కథ. అంటే ఇక్కడ ముందు కలరా రోగము ఏదైతే ఉందో అది షిరిడీలో చుట్టుపక్కల ప్రాంతాలలో ఉండేది. అందుకని గ్రామ పంచాయతీ వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చారట, బండ్లు ఈ కట్టెల బండ్లు ఏవి కూడా బయట నుంచి ఎవరైనా అమ్మకూడడానికి వస్తే వాటిని ఎవరు కొనకూడదని, అలాగే మేకలను ఎవరు చంపకూడదని ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు ఏదో ఒక రెజల్యూషన్ చేసుకున్నారట. బాబాకి అవన్నీ పడతాయా? ఆయన ఏం చేశారట, ఒక కట్టెల బండి వస్తే దాన్ని కాస్త కొన్నాడు. ఆయన ఎందుకండి ఆయన కట్టెలు, ఆయన ఏమైనా వండుకోవడానికి సంసారా కాదండి, ధుని కోసం కావాలి. ఆ ధుని కోసం అవసరమైనటువంటి కట్టెలను ఆ కట్టెల బండి వాడు అది కట్టెలు అమ్ముకోవడానికి వస్తే అవి కొన్నాట. సరే, దాంతో ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు చేసినటువంటి ఆ చట్టం ఏదైతుందో దాన్ని ఉల్లంఘన చేశాడు. ఇక రెండవ దాని గురించి చెప్తున్నాడండి. అదేమిటి, మేక ఒకటి దాదాపుగా అది చనిపోయే స్థితిలో ఉందటండి. ఇదంతా ఇప్పుడే మనం ముందుగా గుర్తు చేసుకుంటే ఇదే అధ్యాయంలో ఆడుకుంటాడండి, ఆనందింపచేస్తాడండి, వినోదపడేటట్టుగా ఆనందింపజేసేటువంటి గుణం కలిగినటువంటి వారు బాబా.
ఇప్పుడు ఈ కథ వినండి, ఎట్లా ఉంటుందంటే నిజంగా అసలు ఆయన అన్నీ నడిపిస్తున్నది. డైరెక్టర్ ఆయనే, ప్రొడ్యూసర్ ఆయనే, యాక్టర్ ఆయనే, అన్నీ ఆయనే. జీవుల్ని ఈ రకంగా ఆడిస్తున్నాడు, ఆనందింపచేస్తున్నాడు, తాను ఆనందపడుతున్నాడండి ఎవరు? సద్గురు సాయిబాబా. ఈ కథలో చూడండి, ఆ చివరికి ఏం జరిగిందంటే ఆ మేక మామూలుగానే ఎక్కడికో తీసుకొని పోతుంటే చచ్చిపోయింది. చివరికి జరిగింది అదే. కానీ ఆ మేక ఆ బాబా దగ్గర ఉంటే, బడే బాబాని పక్కన ఎవరో ఉంటే ఒక మహమ్మదీయుడు, ఒరే నాయన చంపేరా దాన్ని అన్నారట. ఆయన ఎందుకో అది చంపలేదు. అప్పుడు ఉన్నాడట శ్యామ, ఆయనకు చెప్పాడట చంపుతానని కత్తి తీసుకొని వస్తానని పోయాడట. తర్వాత ఆయన రాలే. తర్వాత ఇక మిగిలింది ఎవరండి? హరి సీతారాం దీక్షిత్ కాకా అని పిలిచేవారు. బాగా చదువుకున్న వ్యక్తి అండి, చక్కగా పురాణాలు చెప్పేవాడు. ఏదో బ్రాహ్మడు కాదండి, ఆయన బ్రాహ్మడు, చదువుకున్నవాడు, పలుకుబడిగిన వ్యక్తి, మంచి బాగా సంపాదించుకున్నటువంటి లీడింగ్ లాయరు, కార్పొరేటర్ ముంబాయిలో, అన్ని రకములైనటువంటి స్థితులలో వృద్ధిలో ఉన్నాడు అతను బాబా దగ్గర ఉంటే బాబా అన్నారట, కాకా ఈ మేకను చంపు మేకను అనగానే కత్తి అక్కడే ఉంటే ఆ కత్తి తీసుకొని ఆ మేకను చంపడానికి సిద్ధమయ్యాడు. నడుము కాస్త కట్టుకొని పంచ కాస్త పై కట్టుకొని రెడీ అయ్యాడు. చూశాడట బాబా. ఎవరిని? బాబాను చూచాడు దీక్షిత్. ఎందుకంటే ఆయన చెప్పంగానే చంపుండుండే చాలు కదండి అని. కానీ చూచింది ఎందుకట? బాబాకి ఏమైనా జాలి కలుగుతుందేమో, అంతేగాని ఆయన చెప్పింది వెంటనే చెయ్యకూడదని కాదండి ఉద్దేశం. దీక్షిత్ గారు బాబాను చూసి ఏమైనా ఈ మేక మీద జాలి కలుగుతుందేమో, బాబా అరే వదిలేరా బ్రాహ్మణ అని అంటాడేమో అనుకుంటూ ఒక్క అర సెకండ్ అట్లా కొద్దిగా కాస్త కత్తి వెయ్యబోయి అట్లా ఆపుతుంటే బాబా నరికేయ్ అన్నాడటండి. నరికేయ్ అనగానే ఆ కత్తి దాని మీద మెడ మీద పడింది కొద్దిగా. అప్పుడే బాబా వచ్చేసి ఆ కత్తి, ఎంత కఠినాత్ముడివిరా, ఎంత కఠినమైనటువంటి మనస్సు కలిగిన వాడివి, బ్రాహ్మడివి కాదా నువ్వేమిటి ఈ రకంగా మేకను చంపుతున్నావు అని అన్నాడటండి. సచ్చరిత్ర పారాయణం చేస్తున్నాం మనం. ఇట్లాంటి కథలను వింటున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది బాబాకి ఏమన్నా మతిస్థిమితం లేదేమో అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటి మాట నేను అన్నందుకు దయచేసి నన్ను క్షమించండి. కానీ ఏంటి బాబాయే కదా చంపమన్నది, మళ్ళీ బాబాయే వచ్చి కఠినాత్ముడివి బ్రాహ్మడివి కాదా అంటాడేమిటండి? అట్లాంటి ఎవరైనా గురువు కనుక మనకు ఎవరైనా తారసపడితే మనకి ఈ పని చెప్పి ఆ తర్వాత ఎవడివిరా నువ్వు బ్రాహ్మణివి కదా, ఇట్లాంటి పని ఎందుకు చెప్తావు, నువ్వే చెప్పావు కాబట్టి నేను చెప్తున్నాను అంటాం కదా. అట్లాంటి ఆ మతిస్థిమితం లేకుండా ఎందుకు చెప్తున్నాడా అనిపిస్తుంది. బ్రాహ్మడివి కాదు, ఇంత కఠినాత్ముడిగా ఎందుకు మేకను చంపుతున్నావు అని అన్నారటండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మనం ఏదో చెప్తాం, ఏం బాబా నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వే కదా చంపమన్నది, నువ్వే కదా ఈ రకంగా మళ్ళీ అంటున్నావు, ఎందుకు మమ్మల్ని ఇట్లా కష్టపెడుతున్నావని అన్నాడా దీక్షిత్? లేదండి, బాబాతో అన్నాడట, బాబా నీ అమృతము వంటి పలుకులే మాకు చట్టాలు బాబా, శాస్త్రాలు వేదం ఏది, నువ్వు చెప్పే ప్రతి మాట మాకు అమృతమే, నువ్వు ఏది చెప్తున్నావో అది మాకు వేదం, అంతకంటే మాకు ఇంకొక చట్టం ఏమి తెలియదు, వేదం ఏమీ తెలియదు, శాస్త్రం ఏమి తెలియదు, ఎల్లప్పుడూ మిమ్మల్ని జ్ఞప్తించుకుంటాం బాబా, నీ రూపంలో ధ్యానిస్తూ రాత్రింబగళ్ళు నీ ఆజ్ఞను పాటిస్తూ ఉంటాం బాబా. ఇది ఉచితమా అనుచితమా అనేది మాకు తెలియదు, దానిని మేము ఆలోచన చేయం, విచారించమన్నాడు. ఏదో రకంగా ఏంటి మంచా చెడ్డ మాకు అట్లాంటి ఆలోచించేటువంటి స్వభావం కూడా మాకు లేదు బాబా, అది మాకు సరి అయినదా కాదా అని వాదించం కూడా. ఎవరైనా మమ్మల్ని ఈ విషయంలో ఏమయ్యా అంటే ఇది మంచిదే బాబా చెప్పాడు, వాదన కూడా చెయ్యం. నాకు బాగా తెలుసు, నేను వాదన కూడా చెయ్యను. ఏదో రకంగా వాదించడం తర్కించడం కూడా నేను చెయ్యం. అది బాగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మేము సాయిబాబా భక్తులమండి, సాయిబాబా చెప్పినట్టు చేస్తున్నామండి, ఇది మాకు ఇష్టమండి, ఎవరైనా అంటుంటే అది తప్పు కదయ్యా అని వాదన చెయ్యకండి. ఇది మనం నేర్చుకోవాల్సింది. సాయిబాబా భక్తుడు అయినటువంటి దీక్షిత్ గారు బాబాను ఈ రకంగా చంపవయ్యా అంటే మళ్ళా బాబాయే వచ్చి కఠినాత్ముడు ఎందుకు ఇట్లా చేశావంటే బాబాతో అంటున్నాడు ఈ మాటలు. ఇది సత్యత్వంలో మనం చదువుతుంటాం పారాయణం. అందుకని ఇక్కడ ఆపి చెప్తున్నా నేను, మేము వాదన చెయ్యం, తర్కించం. అందుకని గురువు ఆజ్ఞ అక్షరాల పాటించడమే మా విధి, మా కర్తవ్యం అని హరి సీతారాం దీక్షిత్ కాకా దీక్షిత్ బాబాతో అన్నారటండి. తర్వాత ఏం జరిగిందో హేమాధిపతి 23వ అధ్యాయంలో రాశాడు. మొత్తం మీద ఆ మేక ఎక్కడికో తీసుకుపోతుంటేనే అది చనిపోయిందట. అది అనారోగ్యంగానే ఉంది. అది ఎవరు దీక్షిత్ గారు చంపలేదు, శ్యామ చంపలేదు, లేకపోతే ఆయన బడే బాబా చంపలేదు. కానీ ఇదంతా చూడండి ఒక నాటకం.
నిజంగా ఒక నాటకంలాగా వేస్తే మేక, దీక్షితు, శ్యామ, బడే బాబా ఇవన్నీ ఉంటాయి. కానీ ఇది ఎక్కడ ఏమిటి జరుగుతున్నది? చివరికి అది దానంతటా చచ్చిపోయింది, ఎవరూ దాన్ని చంపలే. ఇదంతా మనం వింటూ ఉంటే ఏం నేర్చుకోవాలి? గురువు చెప్పిన ఆజ్ఞను శిరసా వహించడమే మనం చెయ్యాలి అనేటువంటి దాన్నే బాబా మనకి ఈ రకంగా గుర్తు చేస్తున్నాడు అని చెబుతూ హేమాది పంతు ఉత్తములని, మధ్యములని, సాధారణులని 3 రకములుగా శిష్యులుంటారని చెప్పాడు. గురువులు ఉంటారని చెప్పలే. గురువులు నియత గురువులు, అనియత గురువులని ఈ సబ్జెక్టులోని మనం గుర్తు చేసుకుంటాం. కానీ ఇక్కడ శిష్యుల యొక్క లక్షణములను బట్టి, అంటే వాళ్ళకుండే గుణగణములను బట్టి అండి. అంటే వాళ్ళు మంచి నీట్గా డ్రెస్ వేసుకుంటారు, చాలా గొప్పగా పూజలు చేస్తారనే దాన్ని బట్టి కాదటండి. ఎక్కువగా గురువు గారికి పూజ చేస్తారు అది కాదట. వాళ్ళకుండే గుణగణములను బట్టి, వాళ్ళకుండే ప్రవర్తన పద్ధతిని బట్టి, ఎవరైతే గురువును గుర్తించగానే వారు ఆజ్ఞాపించక ముందు పూర్వమే, అంటే ఆజ్ఞాపించబోతుండగానే ఆ పని నెరవేర్చేవారు ఎవరండి? ఉత్తమ శిష్యులని. గురువు ఆజ్ఞను ఆలసింపజేయకుండా కొద్ది అక్షరాలా నెరవేర్చేటువంటి వారు మధ్యములని. 3వ రకం వారు అడుగుడుక్కు తప్పులు చేస్తూ గురువు ఆజ్ఞను పూర్తిగా శిరసావహించకపోవడం ఎవరైతే చేస్తుంటారో వాళ్ళని ఏమన్నారండి? సాధారణులు అన్నారు. అందుకనే మీకు నేను గుర్తు చేస్తున్నాను, ఇక్కడ మామూలుగా ఉత్తములని, మధ్యములని, తర్వాత అనవలసింది ఏమిటండి? అధములు అనాలి. కానీ ఇక్కడ హేమాది పంతు యొక్క మనస్సు ఏమిటో తెలుసుకోండి. వాళ్ళని అధములు అనలే, వాళ్ళని ఏమన్నారు? సాధారణులు అన్నారు. ఈ రకంగా దృఢమైనటువంటి నమ్మకం ఉండాలి, పొగుడుగా బుద్ధి కుశలత ఉండాలి, ఆధ్యాత్మికతే పరమావధిగా ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఏమిటి? నమ్మకం ఉండాలి, దానికి తగినటువంటి బుద్ధి కుశలత ఉండాలి. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నాం, మనం ఏమిటి, కొద్ది బుద్ధి, ఆ బుద్ధి కుశలతతో ఏమైపోతుందంటే అకాస అహంకారం తెలుసుకోకుండా ఏమిటి ఆధ్యాత్మిక పరమావధికి దూరం కాకుండా ప్రవర్తించాలట. చివరికి అంటున్నారు హేమాది పంత్, ఉచ్ఛ్వాస నిశ్వాసను బంధించడం కానీ, హఠయోగం కానీ, ఏవేవో సాధనాలను మనకు అనవసరం. ఇదే మాట అంటున్నారు. కావాల్సిందేమిటి? సాయిని నమ్ముకున్నాం, సాయి కథలను గుర్తు చేసుకుంటూ ఈ అధ్యాయంలో ఇప్పుడు మనం చివరిగా గుర్తు చేసుకున్నాం. ఏం కథ? హరి సీతారాం దీక్షిత్ గారి కథ. ఇక్కడే ఒక విషయాన్ని కూడా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. చాలా మందికి తెలుసు, శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి అవతారం. ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి ఏ పనైనా చేసేటప్పుడు. అట్లాంటి పరిస్థితుల్లో శ్రీరామచంద్రమూర్తి మొట్టమొదట చంపింది ఒక స్త్రీనండి. తను విలువిద్య నేర్చుకున్న తర్వాత మొట్టమొదట చంపింది ఒక స్త్రీని. ఎందుకు చంపాడు? విశ్వామిత్రుల వారు చెప్పారు కాబట్టి చంపాడు. ఆ కథ మీకు నేను చెప్పనక్కల వివరంగా మీకు అందరికీ తెలుసు. అలా విశ్వామిత్రుల వారు చెబితే చంపి దానికి ముందు విశ్వామిత్రుల వారు చెప్పారు. వాల్మీకి రామాయణంలో ఉంది ఇది. ఏమని? మీ తాత ముత్తాతలు కూడా ఈ రకంగా చేశారయ్యా బాబు అని చెప్పారు. అప్పుడు ఏమన్నాడు శ్రీరామచంద్రమూర్తి? ఎవరు? రాముడు, ఆ దశరథుల కొడుకు. ఒకటే మాట అన్నాడండి, స్వామి మా నాన్నగారు మీతో పాటు మమ్మల్ని పంపించారు ఇక్కడికి, మీరు మాకు గురువులు, మీరు ఏం చెప్తే మేము అది చేస్తాం. మరి ఇప్పుడు దీక్షిత్ గారు ఏం చెబితే అది చెయ్యడం ఏదైతే ఉందో అది రాముల వారు విశ్వామిత్రుడు ఏం చెప్తే అది చేసేదాంతో మనం అన్వయం చేసుకుంటే ఎంత గొప్పగా ఉంటుందండి. ఇదేమిటండి బాబా మహమ్మదీయుడు, ఈయన బ్రాహ్మడు, ఈయనకు ఆ మాత్రం తెలివి లేదా, ఆయన ఎందుకట్లా ప్రవర్తించాడు అని ఈ సత్యత గురించి ఏవేవో వ్యాఖ్యలు చేసే బదులు మరి రామచంద్రమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన విశ్వామిత్రుడు చెబితే ఒక స్త్రీని చంపడం ఏదైతే చేశాడో మరి అది గురువు చెబితే చేశాడు తప్పించి మరొకటి కాదు. అలాగే ప్రాణం పోయినటువంటి దానికి ప్రాణం మళ్ళీ తీసుకుని రావడం అనేటువంటిది ఎక్కడా జరగదండి. అట్లాంటిది ఇప్పుడు దాకా మనం విన్నది రామచంద్రుల వారి గురించి. విశ్వామిత్రుడు చెబితే రాముడు చేశాడు. మరి కృష్ణుడు అట్లా కాదు కదండి. కృష్ణుడు పరమాత్మ. అనన్యాచింతయంతో మామే జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యాం. ఢంకా బదాయించి నేను మిమ్మల్ని రక్షిస్తానని చెప్పిన దేవుడు ఒక్కడే ఆయన కృష్ణుడు. మరి అట్లాంటి కృష్ణ పరమాత్మ సాందీపుడు వారు చెబితే ఆ రకంగా ఆయన కోరిక మేరకు ఆయన ఏ రకంగా ప్రవర్తించాడో గురువు చెప్పింది ఆజ్ఞను శిరసా వహించాడు అక్కడ. అలాగే
విశ్వామిత్రుల వారు చెప్పిన ఆజ్ఞను శిరసావహించాడు. అక్కడ ఏ పురాణమైనా చెప్పేది ఇదే, గురువు ఆజ్ఞను శిరసావహించడం. అదే సత్యత కూడా చెబుతున్నది. కాబట్టి సద్గురువుగా పూజింపబడినటువంటి సాయి యొక్క చరిత్ర మనం వింటున్నామంటే రామాయణాన్ని గుర్తు చేసుకోవచ్చు, భాగవతాన్ని గుర్తు చేసుకోవచ్చు, వేదాలను గుర్తు చేసుకోవచ్చు. ఇదే అధ్యాయంలో పంజరము, ఆ విషయాలు మనం విన్నాం. అలాంటి ఆ పంజరంలో ఉండేటువంటి ఆ చిలుక, మనకి ఏవేవో సాంసారిక బంధనాలు, వీటి గురించి వీటికన్నిటికీ చాలా వివరంగా ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. కానీ ముందు మనకు కావాల్సింది శ్రద్ధ, నమ్మకం. ఆ నమ్మకం నుంచి మెల్లమెల్లగా అన్వయం చేసుకోవాలి. అహంకారం పెంచుకోకుండా ఏ రోజు. అందుకోసమే మళ్ళీ గుర్తు చేస్తున్న, దీక్షిత్ గారు చాలా గొప్ప వ్యక్తి అని బాబాకు తెలుసు. కానీ దీక్షిత్ గారు ఎంత గొప్ప వ్యక్తో అలా మీరు కూడా ప్రవర్తించండి అని మనకు ఉపదేశం చేసేటట్టుగాని హేమాధిపంత్ వారి ద్వారా ఈ 23వ అధ్యాయంలో మనకు గుర్తు చేశారు అని గుర్తు చేస్తూ ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.